మారు మనసు పాప క్షమాపణ నువ్వు పొందుకొని బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డగా మారి దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వు నడవగలిగితే సున్నతితో సంబంధము లేదు. మరొకటి ఏమంటున్నాడు, వారు అవిధేయులట. ఏ ధేయులు? అవిధేయులు. అవిధేయతతో ఉంటున్నాం, విధేయత లేదు మన దగ్గర. తర్వాత వదరబోతులట. వదరటమే పని, మనం నోటికి ఏదొస్తే అది మాట్లాడుకోవటమే పని. తర్వాత మోసపుచ్చువారునై ఉన్నారు. ఈ రోజున మనం చూస్తే మరి మోసం చేసేవాళ్లే మన చుట్టూ చాలామంది కనపడతా ఉన్నారు. ఎవరు వాళ్ళు? సేవకులు. ఎవరు వాళ్ళు? దేవుని పిల్లలు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారు కారు గనుక, వారు అవిధేయులు గనుక, వారు వదరబోతులు గనుక. ఎందుకంటే నిజమైన మారు మనసు వాళ్ళు పొందలేదు గనుక. అందుకని ఇక్కడ